जोहार मुनीरन्ना मुनीरन्ना जोहार जोहार कलम वीरुनिकी कामरेड मुनीरन्ना की जोहार సీనియర్ పాత్రికేయులు మార్గదర్శి ఎండి మునిరన్న ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన పోరాట స్ఫూర్తి, ఆయన రచనా శైలి, ఆయన ఉద్యమ స్ఫూర్తి కోల్బెట్టులో మందమరిలో ముఖ్యంగా నిప్పు కణికల్లాగా ఎప్పుడు రగులుతూనే ఉంటాయి. ఆయన చూపిన దారి ఎందరో యువకులకి, ఉద్యమకారులకి స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం విద్వాంతకరంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో కానీ, నక్సల్బరీ ఉద్యమానికి, అలాగే సామాజిక అంశాలపై ఎన్నో రచనలు, ఎన్నో ఉద్యమాలు నడిపిన చరిత్ర ఆయనకున్నది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేనైతే ముఖ్యంగా నేను ఈ పాత్రికేయ రంగంలోకి రావడానికి మాకు స్ఫూర్తిగా నిలిచినటువంటి మునిరన్న స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని పాత్రికేయ సోదరులు కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సత్తాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. కార్మిక శ్రేయస్సు, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడుతూ అనేక పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మునిరన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడం, భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయిన ఆయన పోరాటాలు ఈ కోల్బెట్టులో చిరస్మయంగా ఉంటాయని, ఆయన స్ఫూర్తితో అందరూ పాత్రికేయ రంగంలో మెదలాలని, ఆయన చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మందమరి ప్రాంతంలో కాకుండా కోల్బెట్టు ప్రాంతంలో ఆయన చేసిన పోరాటాలు ఇప్పటికీ ప్రతి వ్యక్తిలో, ప్రతి గుండెల్లో మెదులుతాయని ఆయనకి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ మునిరన్న లేకపోవడం చాలా బాధాకరమైన విషయమైన ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. మందమరి ముద్దు బిడ్డ సీనియర్ పాత్రికేయులు మునిరన్న ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు అనారోగ్యం పాలై నిన్ననే వారు మన లోకాన్ని విడిచి వెళ్ళారు. మునిరన్న జీవితం కామ్రేడ్గా ప్రారంభమై కామ్రేడ్ కాస్త కలం పట్టుకొని ఆ కలమే తన బలం అని చెప్పేసి అక్షరాలతో ఎంతోమందిని చైతన్యపరిచినటువంటి ఘనత మునిరన్నకున్నది. మన మునిరన్న బడుగు బలహీన వర్గాల కోసం కూడా చాలా సేవలు చేశారు. వారి సేవలు కూడా ఎవరు మర్చిపోలేనిది. ఈరోజు ఇంతమంది పాత్రికేయులు ఉన్నారంటే వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది తయారయ్యారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే కళ్ళు నిషేధంలో కూడా ఆ రోజు వాళ్ళు పోరాటాలు చేశారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు కనుగొచ్చడం చాలా బాధాకర విషయం. మందమరిలో ఆయన సింగరేణి యుద్ధం, మన తెలంగాణ యుద్ధంలో సింగరేణిలో జరిగే ఎన్నో పోరాటం సకల సభలో అయితేనేమి ఆ రోజుల్లో మన గూండాలను ఎదిరించి ఈ తెలంగాణ పోరాటానికి నిలిచి ఆ రోజుల్లో సింగరేణి ఏ సమస్యలున్నా యజమానానికి తీసుకెళ్ళి ఆయన ముందడిగేసి మునీర్ అంటేనే మందమరి అంటేనే మునీర్. ఆ రోజుల్లో వాంఛన్ దొరాని నిదానాన్ని పోగొట్టిన ఒక వ్యక్తి మునీరన్న
నా గురువు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము సిటీ కేబుల్కి వ్యతిరేకంగా పాపులర్ ఛానల్ పెట్టి దాన్ని మలిపి పాపులర్ ఛానల్ దాన్ని ఒక తయారు చేసి మాకు చేతిలో పెట్టి ఆయనే తయారు చేసిండు. దాన్ని మేము ఎంతో గౌరవిస్తున్నాం. ఆయనే చేసిన సేవలు ఇన్నాన్ని కాదు, పాత్రికేయులకు అయితేనేమి పాత్రికేయులను ప్రోత్సహించి పాత్రికేయులు ఇళ్ళ స్థలాల గురించి పాత్రికేయులు ఇలా ఆర్టికల్స్ రాయాలి, అదా రాయాలి, ఇలా రాయాలి, ఎన్నో చర్చలు పెట్టి ఎన్నో పాత్రికేయులకు ఎంతోమందికి సలహాలు ఇచ్చేది. అతను అబ్రహం ఆ రోజుల్లో ముందడుగు వేసి అతను అందరికీ ఒక యుద్ధమ కిరీటం లెక్క చేసి ఎన్నో సేవలు చేసి చాలా అది చేశాడు. ఈరోజు ఆయన లేకపోవడం మాకు జీర్ణించుకోపోలేకపోతున్నాం. ఈ రోజు మా ప్రెస్ క్లబ్ మందవారి ప్రెస్ క్లబ్లో ఇవాళ అర్పించాం.